గతం. రైట్ రైట్ రఫీ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ రఫీ గారు ఏం జరగబోతోంది అంటే ఇందాక నేను డివిఎస్ గారితో అన్నది అంటే కలెక్టర్లతో తర్వాత ఎస్పీ కొత్త ఎస్పీలు బదిలీలు తర్వాత పోస్టింగ్లు వాళ్ళకి సంబంధించి చర్చల్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా కీలకంగా కఠినంగా ఉండాలి, నేరస్తులు ఎక్కువైపోయారు, ఎట్లాంటి వాటిని కూడా ఉపేక్షించేది లేదు, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేసేదే దాన్ని కఠినంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం ఒకటి. తర్వాత రేపు సిట్టు మరో ఛార్జ్ షీట్, దీంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఏదో జరగబోతోందన్న చర్చ ఇంకొక వైపు. సో ఎట్లా కంపేర్ చేస్తారు? ఈ ఉద్దేశంతోనే ఈ విధంగా ఏదన్నా రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తే మీరు కఠినంగా ఉండాలి అని చెప్పడమా? ఎట్లా చూస్తారు ఈ రెండింటి అంశాలని? అందరికి నమస్కారం సార్. సార్ నమస్తే. ఇప్పుడు మూడో ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆయన్ని A1 ముద్దాయిగా చేర్చేటువంటి ఛార్జ్ షీట్ ఇంకోటి వస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను. దీంట్లోనే ఫైనల్ గా ఆయన్ని చేర్పించడమో అరెస్ట్ చేయడమో జరగదని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద మీరు ఎక్కువ ఈ మద్యం కుంభకోణం మీద మీరు ఎక్కువ మాట్లాడొద్దు, సిట్టు తన పని తాను చేసుకుంటుంది అని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి ఆధారాలు లభించినా రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి 3.5 సంవత్సరాల టైం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ టైం ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి, జనవరి నుంచి జూన్ దాకా. ఈ ఎన్నికల్లో అతన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లా. ఎంతో కొంత అతని కులమో అతని మతమో వాళ్ళు ఆ సానుభూతి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి ప్రజలు అధికారం మీకు ఇచ్చింది మేలుగా ఇట్లాంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, ఈ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి, ఈ విధంగానే మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు కదా సార్. అంటే ఇప్పుడు అతన్ని వదిలిపెడతారు, వదిలేస్తారు, అతన్ని పట్టించుకోవాలని కాదు. నిజమే, పరిస్థితులను కూడా అంచనా వేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. అరెస్ట్ చేయకుండా అయితే ఉండరు, కొంత ఆలస్యమైన మొత్తం పకడ్బందీగా ఆధారాలు పిన్ టు పిన్ అన్ని సేకరించిన తర్వాత అతనికి బెయిల్ కూడా రాని పద్ధతుల్లో అరెస్ట్ చేస్తారు. కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేటువంటి పరిస్థితి. ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన ఆ కేసు కూడా విచారణ పూర్తయ్యేలా చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. సరే, నా అంచనాలు అవి. లేదా రేపు సోమవారం నాడు పెట్టే ఛార్జ్ షీట్ లోనే ఆయన్ని ముద్దాయిగా చేర్చి అరెస్ట్ కూడా చేయవచ్చు. నాకేమి ఆ ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఊహించి చెప్తున్నటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటంటే సునీల్ రెడ్డిని విచారించిన అరెస్ట్ చేసిన ఇంకొకళ్ళ జయచంద్రారెడ్డిని సారీ అతను ఎర్రచంద్రం దొంగ ఎవరంటే అతను విజయానందరెడ్డిని అరెస్ట్ చేసిన ఇంకెవళ్ళు అరెస్ట్ చేసినా సరే వాళ్ళందరూ సైడ్ యాక్టర్స్. మెయిన్ యాక్టరు నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. అతని సంతకంతోనే ఈ లిక్కర్ పాలసీ మారుతుంది. అతను ఏం చెప్పాడు? అతని ఇంటికి వెళ్ళి విచారించినప్పుడు పై వాళ్ళు చెప్పారు అన్నాడు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ పై వాళ్ళు ఎవరో అతను చెప్పాలా. అతను మంత్రి. విజయవాడకు పిలిచినట్టున్నారు కదా సార్? రాలేదా? విజయవాడకి వీళ్ళే వెళ్ళారు, మళ్ళీ విజయవాడకు రమ్మన్నారని చెప్పారు. మళ్ళీ పిలుస్తామన్నారు. అతన్ని కూడా ఛార్జ్ షీట్ లో పెట్టి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయినట్టే.
సరే ఆ దోపిడీ ఎలా జరిగింది, దోపిడీ ఎవరెవరు ఆపరేట్ చేశారు, ఎవరెవరు పంచిపెట్టారు, ఎవరెవరు లాక్కున్నారు, ఎవరెవరు తినేశారు, అది సెకండరీ. క్యాబినెట్ లో ఆమోదం పొందినటువంటి దాన్ని సైన్ చేసింది ఎక్సైజ్ శాఖ మంత్రి. ఉమ్. ఆ పెద్దవాళ్ళు ఎవరైనా అతనితో చెప్పించాలా, ఈ పాలసీ మార్చడం వల్ల ఈ అక్రమాలు జరిగింది, ఈ దోపిడీ జరిగింది, నీకు ఎవరు చెప్పారు, ఆ పెద్దవాడు ఎవడు అని అతను నోటుతో చెప్పిస్తే కథ క్లైమాక్స్ వచ్చేసినట్టే. ఇక అది జరగబోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోనే అతనికి బీపీ అది వచ్చి హాస్పిటల్లో కూడా చేరాడని చెప్పి అంటా ఉన్నారు. ఇక ఆ తర్వాత సునీల్ రెడ్లు, విజయానంద రెడ్లు వీళ్ళందరూ కూడా దొంగలు. అసలు పాలసీ మార్చినటువంటి వాళ్ళు ఎందుకు మార్చారు పాలసీ? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు పాలసీ ఎందుకు మార్చావు, ఈ దోపిడీ ఎలా జరిగిందని అడగడానికి నారాయణ స్వామి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ప్రాతిపదిక అవుతుంది. సరే, ఆధారాలు, దొరికినటువంటి డబ్బు, ఉన్నటువంటి భూములు, ఈ 48 మంది నడిపినటువంటి వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పాలా, అది జరుగుద్ది. అయితే ఈ విషయం మీద ఇది లాగిన కొద్దీ అదేదో ఆలస్యం అవుతుంది అనేటువంటి ఒక ఆతృత తప్పితే ప్రజల్లోకి బాగా వెళ్తుంది. అంటే ఆలస్యమైనా కానీ పూర్తి ఆధారాలతో పాటు బయట పెడుతున్నారు కదా సార్. అంటే ఏదో బయట ఆ విధంగా చేయట్లేదు కదా, హడావిడిగా రోజుకో కొత్త దొంగ వస్తున్నారు. వస్తున్నారు కాబట్టి అది గ్రాస్ రూట్ లోకి ప్రతి ఇంటికి తాగుతుంది. అవును. ఇప్పుడు మా భర్తలు ఎలా చనిపోయారు, మా భర్తలు ఎలా సిక్ అయిపోయి ఉన్నారు, 5 లక్షల మంది, 30,000 మంది ఎలా చనిపోయారు, ఏ మద్యం వల్ల చనిపోయారు, ఈ మద్యం పాలసీ ఎలా మార్చారు, దీనికి అంతిమ దోపిడీదారుడు ఎవరు అనేది రోజు రోజుకి అది ప్రజల్లోకి వెళ్తా ఉంది. ప్రజలు కన్విన్స్ కావాలా. అవును. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ ఎస్ ఇది కరెక్ట్ గా జరిగింది, ఇతను దోపిడీదారుడు, ఇతను మా ప్రాణాలు తీశాడు, ఇతను మమ్మల్ని సిక్ చేశాడు, ఇతను మమ్మల్ని ఆర్థికంగా గుల్ల చేశాడు, ఈ అరెస్టు కరెక్టే అనేటువంటి పద్ధతిలోకి ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. అవును, ఇన్ని వేల మంది మరణాలకు కారణమయ్యారు పరోక్షంగా, ఈ విధంగా జరిగిందని ప్రజల ముందు పెడితే, అందుకే కదా ప్రతి అంశం కూడా బయటకు వస్తోంది, ప్రతిది కూడా చర్చ జరుగుతోంది, ప్రతిది కూడా బయట తెలుస్తోంది ప్రజల్లో. ఇంకా ఇప్పుడు ఒక సినిమా కూడా తీశారు, షార్ట్ ఫిల్మ్ వచ్చింది 18 minutes. అది కూడా వైరల్ అవుతుంది. అవును సార్, రైట్. సోషల్ మీడియాలో చూస్తారు జనం బాగా. రెండో అంశం ఏంటంటే పవన్ గారు ఈ 1500 కోట్లు కమిషన్లు మీద చేసిన దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. రైట్. అసలు డిస్టిలరీ నుంచి జీరో అకౌంట్ లోకి షాపుల్లోకి తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్స్ లేకుండా ప్రభుత్వానికి కూడా వెళ్లకుండా ఆ డబ్బు, ఆ అమ్ముకున్నటువంటి డబ్బే దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు ఉంది. అవును. దాని మీద కూడా సెకండ్ ఫేజ్ లో ఎంక్వైరీ జరగాల. రైట్. ఆ డిస్టిలరీ ఓనర్స్ ని అందరినీ కూడా అరెస్ట్ చేసి మీరు ఎన్ని కేసులు ప్రభుత్వ లెక్కలకి ఎన్ని ఇచ్చారు, వీళ్ళకి ఎన్ని ఇచ్చారు, అసలు మీ దగ్గర నుంచి ఎన్ని వెళ్ళినాయి, ఇది మొత్తం కూడా చేసి ఇదిగో ఈ 15,000 కాదు, 15,000 కోట్లే కాదు, ఈ 30,000 కోట్ల దోపిడీ జరిగింది అనేది కూడా బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఇంకా